మీటీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ట్యాంక్ది కూడా మిషన్ భగీరథ వాళ్ళని పిఆర్ ఇంజనీర్ వాళ్ళని ఇద్దరిని పంపిస్తాను. వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి ఒకవేళ అది అవసరం మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. అవును సార్, ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఈ రాజకీయాల్లో నా వాడు నీ వాడు అని పెట్టకండి సార్ ఇక్కడ ఈ గ్రామంలో మాత్రం. ఎందుకంటే ఎవరైతే లేరో మీరు స్వయంగా ఎంక్వైరీ చేయండి, వాళ్ళు లేని వాళ్ళకి అయిపోయండి. అది ఎవరికైతే ఎప్పుడు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ దాంట్లో కూడా ఎక్కువ అవసరం ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా అవసరం. అవును సార్, అట్లాంటి వాళ్ళకి పెట్టియాలి. పిల్లలు మన పిల్లలు చదువుకున్నారు, మన ఫామ్లు అవి కలిస్తే ఈ బాత్రూమ్స్ దగ్గర పక్కన ఉంటాయి. ఇవి అందరు జీపీ వాళ్ళు చేయలేదు, ఎదురుగుండా అలా చేసుకోవాలి. అన్నీ మనం చేయాలంటే కూడా కాదు. ఇది ఇప్పుడు మా ఇంట్లో హైదరాబాద్లో చుట్టుపక్కలంతా మేమే క్లీన్ చేసుకుంటాం. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఎక్కడ చేసుకుంటాం, మనది నీట్ ఉండాలి ఇల్లు అని చెప్పి పక్కనంతా మేమే క్లీన్ చేసుకుంటాం. ఇది అనమాట. దాంట్లో దోమలు జీపీ వర్కర్లు ఇవి మనం ఇంటింటికి తిరిగినప్పుడు డ్రైడే అప్పుడు ఇట్లా నీళ్ళు ఇట్లా నిల్వ ఉన్నాయేమని ఉంటే వాటిని దాంట్లో మట్టి అని వేసేయాలి, లేకపోతే సైడ్ పైన పెట్టేయాలి. దాంట్లో దానికి ఇసుకేబుల్ వేసేసాను. ఈ మొత్తం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పడితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మొత్తం మళ్ళీ జరాన్ని నీళ్ళు ఇస్తామా మళ్ళీ పొద్దున్న మొన్నటి లెవెల్ గాలి గట్టి వస్తే ఇల్లు మీద పడేది. 2 యూనిఫామ్లు ఇచ్చింది కదమ్మా, 2 ఇచ్చిందా? అప్పుడే లాస్ట్ ఇయర్ 2 ఇచ్చింది. డే బై డే వేసుకుంటున్నారు. స్ట్రెంగ్త్ కూడా పోయింది సార్. ఎక్కడికక్కడ వీళ్ళకందరూ కూడా టైఫాయిడ్ జ్వరాలు అవి అన్నీ ఒకసారి ఒక్కుంటే అక్కడ వాటర్ ఒక పొట్టడం కింది పోతుంది. వాళ్ళు మట్టి పోసి ఎక్కలి ఇక్కడ వస్తాయి. ఇది కూడా అదంతా మొత్తం కిందికి వచ్చేస్తున్నది. ఆయనకి నోటీస్ ఇవ్వాలి, ఆయనకి నోటీస్ ఇచ్చి అది మొత్తం ఆయననే క్లీన్ చేసుకోమని చెప్పిన ఒక సైడ్లో ఇవంతా చెత్త మొత్తం అంతా. ఈ చెత్త కూడా నాకు తెలిసి వీళ్ళందరూ తెచ్చి ఇక్కడ నేస్తున్నారు. మొన్న వారం